హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. ఈరోజు మనం తెల్ల వంకాయలతోటి ఫ్రై చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఒక అరకిలో తెల్ల వంకాయలు తీసుకోవాలండి. వాటిని వెనక ముచ్చికలు మొత్తం కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. వాటిని మనం ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకుందాం అనమాట. మరీ పలసగా కాకుండా మరీ లావు ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోండి. ఓకే, అవి అలా పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, వంకాయ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా. ఓకే, ఆయిల్ వేగిన తర్వాత పోపు దినుసులు ఒక 2-3 చిన్నుల్లిపాయల రెమ్మలు అలా దంచి వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మొత్తం వేసేసి ఆ ఆయిల్ అంతా వంకాయలకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం ఒక అర స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుందాం దాని మీద. ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు చాలా తక్కువగానే పడుతుంది. నెక్స్ట్ మనం కొబ్బరి కారం చల్లుతాం కదండి, అందులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఓకే, మనం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని కొంచెం ఒక పావు స్పూన్ వచ్చేసి కూడా పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే కూర కొంచెం కలర్ బాగుంటుంది. ఓకే, వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్కి ఒక టైం తీసేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు ముక్కలు బాగా మాడిపోయి పై ముక్కలు ఉడకవన్నమాట. అలా కిందవి పైకి పైవి కిందకి అలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అలా వేయించేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరికి తొందరగా ముక్కలు మెత్తపడిపోతాయి అన్నమాట, మాడిపోకుండా ఉంటాయి. ఓకే, కొంచెం బాగా వేయాయి అనుకున్నప్పుడు ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి ఉంచుకొని అలా చిన్న చిన్న పీసెస్లుగా అందులో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఫ్రైలో ఆనియన్స్ కూడా మగ్గి చాలా బాగుంటుందండి ఫ్రై. మధ్య మధ్యలో మనకు ఆనియన్స్ తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇది మనం పప్పులోకి అలా నంచుకోవచ్చు, డైరెక్ట్గా రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ వేగనిద్దాము. చూసారా, బాగా ముక్కలు మెత్తబడిపోయాయి అనమాట, మరీ మాడలేదు, బాగా మెత్తబడి వేగాయి అనమాట. ఇప్పుడు మనం కొబ్బరి కారం వేసుకుందామండి. కొబ్బరి కారం లాస్ట్ వీడియోలో నేను చూపించాను. అలా తయారు చేసి పెట్టుకుని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అని లాస్ట్ వీడియోలో చూపించాను. మీకు అది కావాలంటే మన కింద లింక్ ఉంది, దాంట్లో చూసుకొని ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, మనకు వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో చెప్పండి. తెల్ల వంకాయ చాలా బాగుంటుందండి, ఒక్కసారి మీరు ట్రై చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.